హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. కొన్ని నిజాలు వినడానికి, అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటాయి. అలా అని మనం భ్రమ అనే ముసుగు కప్పుకొని బ్రతకకూడదు. ఆ భ్రమలోంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే నిజం అర్థమవుతుంది. మనం వద్దు కాదన్నంత కాలం వారిని ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులలో చూడాల్సి వస్తుంది. కొన్ని మానసిక రోగాలు మందులతో తగ్గవు. కాబట్టి ఉన్న చోటు నుండి స్థల మార్పిడి చేస్తే ఆ వాతావరణం కొంత మార్పును తీసుకుని రావచ్చని డాక్టర్లే చెబుతారు. అది నిజం. డిప్రెషన్లో ఉన్న వారికి, మానసికంగా కృంగిపోయే వారికి ఉన్న చోటే ఉంటే అవే జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఎన్ని టాబ్లెట్స్ మందులు వాడినా తగ్గవు. వారికి మనసుకు ఆహ్లాదంగా ఉన్న కొత్త వాతావరణంలో ఉంటే వారి మనసుకు ఆనందం కలిగి ఆ డిప్రెషన్ నుండి చాలా త్వరగా మార్పు వస్తుందనేది పచ్చి నిజం. చెరువులో కప్పలన్నీ అరుస్తుంటే గట్టుపైన పడుకున్న వాడికి కునుకు పడుతుందా అన్నట్టు చుట్టూ తీర్చలేనన్ని సమస్యలున్నప్పుడు తలనొప్పి కాకపోతే కాలు నొప్పి వస్తుందా మిత్రమా? ప్రతిదీ అడ్డంగా ఆలోచించే వారికి సాధారణ సమస్యలు కూడా సునామీలా కనిపిస్తాయి. బాగుంది నీ వరుస. ఉట్టి కొట్టడం చేతగాని వాడు కట్టె పుల్ల మీద కోపట్టాడట. అలా ఉంది నీ తీరు. మూర్ఖులకు ఎన్ని మంచి సూక్తులు చెప్పినా అవి తిరిగి మన మీదే ప్రయోగిస్తారన్నట్లు ఇసుకలో నూనెనైనా తీయవచ్చు. మూర్ఖుణ్ణి మార్చడం పుట్టించిన ఆ బ్రహ్మం వల్ల కూడా కాదు. కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అందరితో సర్దుకుపోవాల్సి ఉంటుంది. కలిసి మెలసి మెలగాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నింటికీ అర్థం చేసుకోవాలి కానీ రాద్ధాంతం చేయకూడదు. సర్దుకుపోయి బతకడం వల్ల కొన్ని సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా అర్థం చేసుకుని పోవడం వల్ల సమస్యలని త్వరగా పరిష్కరించుకోవచ్చు. సరి అయిన సలహాలు ఇవ్వడం తెలియక వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఎత్తి చూపి సర్దుకుపోవడం తెలియకపోతే ఆ ఇల్లు నరకంలా తయారవుతుంది. ఇది ముమ్మాటికి నిజం. తెలుసుకో మిత్రమా.